నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కులశేఖర్ ఆల్వార్ మాస్టర్ ప్లాన్ రోడ్డు కుంగుబాటు. 5 ఏళ్ల గ్యారంటీ ఉన్న రోడ్లు నాశరకానికి కరుణాకర్ రెడ్డి కక్కుర్తే కారణం. థర్డ్ పార్టీతో అన్ని రోడ్లు పరిశీలించాకే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలి పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. నగరపాలక సంస్థ అధికారుల సమీక్ష సమావేశంలో ఆరణి శివకుమార్ పాల్గొనడంపై తిరుపతి ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలి. కమిషనర్ అతిథి సింగ్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్ చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదు. చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయి సంఘం మొదటి సమావేశంలోనే గళమెత్తిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఇక వార్తల్లోని వివరాలు. కులశేఖర్ ఆల్వార్ మాస్టర్ ప్లాన్ రోడ్ల కుంగుబాటుకు తోడు అండర్ గ్రౌండ్ కేబుల్ కోసం అధికారులు రోడ్డు తవ్వేయడంతో కులశేఖర్ ఆల్వార్ మార్గాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వలాభం కోసం మాజీ ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ రోడ్లని వాడుకున్నారని తెలిపారు. 15% కమిషన్ కోసం రోడ్ల నాణ్యత మాజీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని విమర్శించారు. అధికారులు మాజీ ఎమ్మెల్యేకి అనుకూలంగా నాసిరకం రోడ్లకు సహకరించారని పేర్కొన్నారు. అధికారులు పునరాలోచన చేయాలని 6 లేయర్స్ తో వేసిన రోడ్లు నెలలు గడవక ముందే పాడవడం ఘోరమని తెలిపారు. 5 ఏళ్ల గ్యారంటీ ఉన్న రోడ్లు నాశరకానికి కరుణాకర్ రెడ్డి కక్కుర్తే కారణమని పేర్కొన్నారు. థర్డ్ పార్టీతో అన్ని రోడ్లు పరిశీలించాకే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలని తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల సందర్భంగా ఎప్పటికప్పుడు అవకతవకలు జరిగినది మాత్రమే రోడ్లలోనే కాదు, ఈ రోడ్లు వేసే శాఖతో టీడీఆర్ మండలి అయితేనేమి చాలా వాళ్ళ స్వ లాభానికి వేసుకోవడం కూడా ఈ రోడ్లంతా కూడా జరిగింది. పబ్లిక్ ఇక్కడ మీరు కూడా చూడండి, ఇండ్లు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా అవసరాలు ఉన్నాయా, దీనికి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా, ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది, ప్రజాప్రతినిధులకు ఎంతైనా ఉంది. ప్రజాప్రతినిధుల స్వార్థం కోసం ఇంత ఖర్చులు పెట్టి ఇటువంటి రోడ్డుని కనీసం ఈ రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు వారంటీ కూడా ఉంది. దీనికి 5 సంవత్సరాలు చెక్కు చెదరకూడదు రోడ్డుకు. అసలు గ్రావెల్ బేస్ ఒక లేయర్ ఉంది, మెట్రో WMM ఉంది, GSB ఉంది, BT ఉంది, దానిపైన సీల్ కోట్ ఉంది. 5-6 లేయర్లతో వేసే రోడ్డుని ఇంత దారుణంగా అధ్వానంగా ఉందంటే కూడా ఒకసారి అధికారులు కూడా దీన్ని వాళ్ళు కూడా చెక్ చేయాలి. దీన్ని అన్ని పరిణామాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడాలి. ఇప్పుడు కట్ చేసిన చోట్ల కాంపాక్షన్ జరిగి ఉంటే అంటే లూజుగా వస్తూ ఉన్నది, అది ఎంతవరకు కాంపాక్షన్ ఉన్నది దాన్ని కూడా ఆ కాంపాక్షన్ థర్డ్ పార్టీతో చెక్ చేసేంతవరకు కూడా పేమెంట్లు పెండింగ్ పెట్టాలి. ఇవన్నిటినీ కూడా ఈ రోడ్డు ఒకటే కాదు, ఇటువంటి రోడ్లు మొత్తం ఉన్నాయి. సిటీలో తిరుపతి పట్టణంలో కాలువలు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, కల్వర్ట్లు అయితేనేమి చాలా దారుణంగా ఉన్నాయి. అవన్నిటిని కూడా మరమ్మతు చేసి ఉండొచ్చు స్మార్ట్ సిటీలో డబ్బులతో కానీ ఇవన్నీ కానీ. అవన్నీ వదిలేసి ఈ ప్రజాప్రతినిధి స్వలాభం కోసమే ఈ రోడ్లు వేసుకోవడం, అది కూడా ఈ కకృతి పడి 10% 15% కమిషన్లు కకృతి పడి వర్క్ను కూడా నాసిరకంగా చేపించారు. దీనికి పూర్తిగా అధికారులు అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని మొత్తం థర్డ్ పార్టీతో చెక్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు ఫైనల్ పేమెంట్లు ఇవ్వకూడదు అనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. తిరుపతి రాఘవేంద్ర నగర్ నందు కొత్తగా వేసిన 100 అడుగుల రోడ్డు కులశేఖర్ ఆల్వార్ మార్గాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ పరిశీలించారు. తిరుపతి నగరాన్ని 8 మాస్టర్ ప్లాన్ రోడ్తో మరి ప్రజా సదుపాయం కోసం తిరుపతి నగర అభివృద్ధి కోసం చేశాము అని చెప్పడం అందరం కూడా రోజుల్లో వ్యతిరేకించాం. మనుషులు తిరుగాడిన చోట రోడ్లు వేయడం,
కాకపోతే ఈరోజు రోడ్లు వేశారు అనుకుంటే దాని క్వాలిటీ చూస్తుంటే కులశేఖర్ ఆల్వార్ రోడ్డు చూస్తే అక్కడ దాదాపు ఒక 5 అడుగులు 6 అడుగులు కూడా లోతు కూడా ఇంకా అక్కడ గట్టిదనం లేదు అని అంటే హెవీ ట్రాఫిక్ ఉంటే మరి ఈ రోడ్డు ఏమవుతుంది అని ప్రజలు కూడా ఈరోజు భయాందోళనకు గురవుతున్నారు ఈ రోడ్లో తిరుగాడడానికి కూడా ఆ గుంతను చూసిన దగ్గర నుంచి. కాబట్టి మేము కోరేది ఒకటే, ఈ 8 వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటి క్వాలిటీ కంట్రోల్ చేసి మరి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరి థర్డ్ పార్టీ ద్వారా క్వాలిటీ కంట్రోల్ చూసిన తర్వాతే పేమెంట్స్ ఇవ్వాలి. మరి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు, ఆయన ఒక కాంట్రాక్టర్, ఒక బిగ్ కాంట్రాక్టర్గా కూడా 5 సంవత్సరాల వారంటీ కూడా ఉంటుంది. 5 సంవత్సరాల్లో పే జరిగినా కూడా బాధ్యులు కాంట్రాక్టర్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ 2 డిపార్ట్మెంట్లు, అబ్సోడీలు అండ్ సివిల్ కాంట్రాక్ట్ 2 వర్క్స్ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ దానికి న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఇద్దరు కూడా కలిసికట్టుగా ఒక రోడ్డు వేసేటప్పుడు ఈ 2 డిపార్ట్మెంట్ కూడా కలిసి పనిచేసినట్లయితే ఈ పరిణామాలు ఎదురు కాకుండా ఉంటుంది. కాబట్టి ఇంకెప్పుడైనా కూడా అలాంటి రోడ్లు వేయాలన్నా ఏ పని చేయాలన్నా కూడా సంబంధిత డిపార్ట్మెంట్స్ మాట్లాడుకొని మరి ఒక క్వాలిటీ రోడ్స్ కానివ్వండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి చేయాలనేది మా కోరిక. చిత్తూరు పోలీసుల సంక్షేమంలో భాగంగా పోలీసుల వాహనాల కొరకు ఆర్ముడ్ రిజర్వ్ ఆఫీస్ నందు పట్టణ పోలీస్ అధికారుల సమక్షంలో బైక్ పార్కింగ్ షెడ్డును ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ అనంతరం బైక్ పార్కింగ్ షెడ్డును మరియు పరిసరాలు పరిశీలించారు. ఈ బైక్ పార్కింగ్ షెడ్ నిర్మాణం పోలీస్ సిబ్బంది సౌకర్యార్థం మరియు చిత్తూరు జిల్లా పోలీస్ సిబ్బందికి సేవలను మరింత మెరుగుపరిచేందుకు నూతన బైక్ షెడ్ నిర్మించామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ప్రారంభోత్సవ అనంతరం పోలీస్ బ్యాండ్ సిబ్బందికి కొత్త బ్యాండ్ యూనిఫామ్ ను జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ఏఆర్ డిఎస్పీలు మహబూబ్ బాషా, ఇలియాజ్ బాషా, 2వ పట్టణ ఇన్స్పెక్టర్ ఉలసయ్య, వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి, ఆర్ఐలు భాస్కర్, సుధాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. బుధవారం ఉదయం స్థానిక జడ్పీ సమావేశం హాల్ నందు నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశం జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. జడ్పీ నిధులను మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా వైద్య సేవలు, తాగునీటి వసతులపై ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయి సంఘం మొదటి సమావేశంలోనే ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గళమెత్తారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘం మొదటి సమావేశంలో సభ్యులకు తనను తాను పరిచయం చేసుకుని గత 5 ఏళ్ల పాలన ఎంత అధ్వానంగా సాగిందో వివరిస్తూ తాను ఎన్నికల ప్రచార సమయంలో చూసిన ప్రజా సమస్యలపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గళం విప్పారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడారు. ఈ స్థాయి సంఘ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి విలేజ్ లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్స్ లేదు, ప్రాపర్ లైటింగ్ కూడా లేదు. అంటే ప్రజల్ని గాలికి వదిలేసే అధికారం వచ్చింది కదా అని, మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి జడ్పీటీసీని, ఎంపీపీలో లేదంటే జడ్పీటీసీ చైర్పర్సన్ ఎలక్ట్ చేసేసి మనం ప్రజలకి ఏమి ఇస్తున్నాం అనేది ఎక్కడ కూడా లేదు. ఏదో కొద్ది భాగాలకి మనం సంక్షేమాలు ఇచ్చినాం, బటన్ నొక్కడం, వాళ్ళు కమించడం, ఇవ్వడం అంటూ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు నడిచింది తప్పితే ఎక్కడ కూడా పలానా రోడ్ వేస్తున్నాము, అది పంచాయతీ రాజ్ నిధులు కావచ్చు, జడ్పీ నిధులు కావచ్చు, ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఒక శిలాఫలకం కానీ ఎక్కడ అభివృద్ధి చెందినట్టు నా నియోజకవర్గంలో నేను చూసిన ఏ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ లేదు. మనం చేసే పనులు ప్రజలకి చాలా యూస్ఫుల్గా ఉండాలి. నా అడ్వైస్ ఏంటంటే కక్షపూరిత రాజకీయాన్ని ఆపేసి డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి, చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతున్నాము. ఎందుకంటే ప్రజలు మన పైన చాలా నమ్మకం ఉంచి మమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి, వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్ అందరూ కూడా అన్ని కూడా
మనం పూర్తి చేసే బాధ్యత మనకు ఉంది కాబట్టి మనందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. ఏ స్థాయిలో ఉంది, ఎంత పర్సెంటేజ్ అయింది, వాట్ ఈస్ ద స్టేటస్ అనేది పురోగతి ఎక్కడ స్టార్టింగ్గా, మిడిల్గా, ఎండింగ్గా ఏ స్టేజ్లో ఉంది. దానికి లేకుండా సమావేశం అర్థరహితం అవుతుంది. ఓకేనా? అట్లాగే పూర్తి ఇచ్చారు, అంచనాలు వేశారు. మీరందరూ కూడా ఆర్థిక శాఖలో నిపుణులు. అంచనా వేయడానికి బడ్జెట్ ఎస్టిమేషన్కి బడ్జెట్ యాక్షన్స్కి వ్యత్యాసం ఉంటుంది. నట యశస్వి విఖ్యాత నటుడు స్వర్గీయ ఎస్వి రంగారావు జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నిర్వహించారు. చారిత్రక, పౌరాణిక, జానపద, కుటుంబ కథా చిత్రాలలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రజల మనసులను దోచుకున్న ఎస్వి రంగారావు జయంతిని బుధవారం తిరుపతిలోని కేబీఆర్ రెసిడెన్సీ నందు రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్వి రంగారావు నటన, ఆయన ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఏ ఇతర నటులు చేయలేరని కొనియాడారు. ఆయన నటన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. అనంతరం సినీ నాటక రంగంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న పొన్నాల జేజిరెడ్డి, శాంబోల్ హరినాథులను సత్కరించి ఎస్వి రంగారావు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, కొత్తపల్లి మునిరత్నం, భాస్కర్, జయరామయ్య, నరసింహారెడ్డి, వెంకటస్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పలువురు రంగస్థలం కళాకారులు పాల్గొన్నారు. నట ఎస్వి రంగారావు గారి 106వ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక కొత్తపల్లి ఆనందరావు కళాక్షేత్రంలో ఎస్వి రంగారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఎస్వి రంగారావు గారు సాంఘికంగా కానీ, పౌరాణికంగా కానీ, చారిత్రాత్మక నటనతో అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఎస్వి రంగారావు గారు దుర్యోధనుడుగా కానీ, కీచకుడుగా కానీ అలాంటి వేషధారణలతో మనము ముందు దుర్యోధనుడు ఎట్టుంటాడో చూసినలేం. ఇప్పుడు ఈయన పాత్రలో ఆ వేషధారణంతో ఈ విధంగా ఉంటాడు అనే విధంగా అద్భుతంగా నటించిన నటుడు ఎస్వి రంగారావు గారు. పాండవ వనవాసంలో దుర్యోధనుడుగా కానీ, అలాగే నర్తనశాలలో కీచకుడుగా, మాయాబజార్లో ఘటోద్గజుడుగా ఇలాంటి పౌరాణిక వేషధారణలు వేసి అందరి మన్ననలు పొందారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటనలో మనలో ఎప్పుడు చిరంజీవిగానే ఉంటారు. ఎస్వి రంగారావు గారి జయంతి ఈరోజు మన శాంబోల హరినాథ్కి, పొన్నాల జయజిరెడ్డి గారికి వారి పురస్కారాలు అందజేయడం కూడా ఎంతో గొప్పతనం. రంగారావు గారు అంటే ఆయన సహజ నటుడు. కొన్ని క్షణాల్లో హాస్యం, రౌద్రం, దుఃఖం, ఇన్ని రసాలను కూడా భావోపిక్తంగా చూపిస్తాడు ప్రేక్షకులు. అందుకే ఆయన సహజ నటుడు. కొన్ని క్షణాల్లోనే మర్చిపోలేరు ఆయన్ని. అలాంటి మహానటుడు. ఆయన సీటు మాత్రం ఖాళీగానే ఉంది, ఎవరు దాన్ని భర్తీ చేయలేదు. వారికి ఈరోజు రాయలసీమ రంగస్థలి పుష్పాంజలి ఘటించి ఇద్దరు కళాకారుల్ని సత్కరించినందుకు మాకెంతో ఘనంగా ఉంది. తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల సమీక్షా సమావేశంలో కమిషనర్ అతిథి సింగ్ పక్కన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న కొడుకు శివకుమార్ తానే ప్రజాప్రతినిధి అన్నట్టుగా కూర్చోవడం ఏమాత్రం సరికాదని, దీనిపై తిరుపతి ఎమ్మెల్యే వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్ చేశారు. తిరుపతి ఎమ్మెల్యేగా తాను అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి నగర అభివృద్ధికి పారదర్శకంగా పనులు చేయాల్సిన ఆరణి శ్రీనివాసులు తనకు బదులుగా తన అన్న కొడుకుని సమావేశాల్లో కూర్చోబెట్టడం చట్ట వ్యతిరేకమని, ఇది అవినీతిని ప్రోత్సహించడానికి సహకరిస్తుందని మండిపడ్డారు. గతంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరణికి ఇంత చిన్న విషయం తెలీదా అని ప్రశ్నించారు. అంటే శాసనసభకు కూడా ఇకపై తనకు బదులుగా శివకుమార్ ని పంపించడానికి ఆరణి సిద్ధమయ్యారా అని నిలదీశారు. ప్రజాప్రతినిధిగా తనకు ఉన్న బాధ్యతలను విస్మరించి తన కుటుంబ సభ్యులకి పెత్తనం అప్పగిస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్న చీత్కారాలను, ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు బదులుగా అధికారుల సమావేశానికి ఆయన అన్న కుమారుడిని ఐఏఎస్ ఆఫీసర్ అతిథి సింగ్ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.
ఐఏఎస్ అనే పరిస్థితికి ఐఏఎస్లు రాకూడదని సీఎం డిప్యూటీ సీఎం చెబుతుంటే అందుకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని అన్నారు. ఐఏఎస్ గా తన విధులను విస్మరించి అధికారుల సమావేశంలోకి అర్హత లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గౌరవిస్తూ కీలక సమాచారాలను ఆయనకు ఎలా అందజేస్తారని అన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని, ఈ సంఘటనపై కమిషనర్ అదితి సింగ్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ను ఆయన కోరారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అధికారులు మొత్తం సమాజానికి దిశానిర్దేశం చేసి ఒక ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా కొంతమంది రాజకీయ నాయకులు కొమ్ముగాయడం సరైనది కాదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఈ విధంగా చేయడం సరైనది కాదు. ఇది సహించరానటువంటి విషయం. ఇప్పుడు నిన్నగాక మొన్న పట్టాల పంపిణీ సందర్భంగా ఒక మంత్రి భార్య కొంచెం ఆమె చొరవ అత్యుత్సాహం ప్రదర్శించి అతిగా ప్రవర్తించిన దానిపైన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళ మంత్రికి ఫోన్ చేసి మీ శ్రీమతి గారు తగిన హద్దుల్లో ఉంటే మంచిదని చెప్పని ఆయన సున్నితంగా హెచ్చరించారు. అదేవిధంగా నిన్న కొలకపూడి శ్రీనివాస్ గారు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. చట్టాలని చేతిలోకి తీసుకునే పద్ధతి వ్యవహరించారు. గతంలో వైసీపీ పాలనలో అనేక రకాల అన్యాయాలు, దౌర్జన్యాలు అవన్నీ జరిగాయి. గతంలో వీళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు ఎదురయ్యారు. కానీ దాని నుంచి ఫ్రస్ట్రేషన్తో వీళ్ళు ఈ విధంగా వ్యవహరించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదు. మేము కూడా ఆ పద్ధతిలో చేస్తే అన్ని చెల్లుబాటు అవుతుంటే కరెక్ట్ కాదు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవి ఇంకొకసారి పునరావృతం కాకూడదని చెప్పి మరొకసారి హారని శ్రీనివాసులు గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఆయన బహిరంగంగా సమాధానం చెప్పాలి, జరిగిన తప్పుని ఒప్పుకోవాలి, మరొకసారి అలా కాకూడదు. అదేవిధంగా అదితి సింగ్ కమిషనర్ గారు స్పష్టంగా ఆమె చేసిన దానికి సమాధానం చెప్పాలి. ఆమెపైన అవసరమైతే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాయపనేని హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన న్యాయ విద్యార్థిపై న్యాయవాది రఫీ సమక్షంలోనే కలకడ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు దాడి చేయడం కలకలం రేపుతోంది. ఘటనపై బాధితులతో కలిసి సిపిఐ జిల్లా కార్యదర్శి సాంబశివ బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఘటనపై బాధితులతో కలిసి సిపిఐ జిల్లా కార్యదర్శి సాంబశివ బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్లో మీడియాకు చెప్పిన వివరాల మేరకు కలకడ మండలం ఎనుకొండపాలెం గ్రామం గండావాండ్లపల్లె సర్వే నంబర్ 772/ఏలో లెటర్లో ఉన్న సంసిస్టంలోని 12.30 ఎకరాల భూమిలో టి నాగప్ప నాయుడు పేరు మీద 1991లో అదే మండలం కదిరాయ చెరువుకు చెందిన దిండుకుర్తి సూర్యనారాయణ శెట్టి దగ్గర 4 ఎకరాల సెటిల్మెంట్ వ్యవసాయ భూమిని కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 12.30 ఎకరాల్లో రోడ్డుకు పోను 4 ఎకరాల భూమిని మొదట రిజిస్టర్ చేసుకుని పాస్బుక్లు ఆన్లైన్లలో అన్ని హక్కులు కలిగి వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఆ భూమికి ఆనుకుని దక్షిణం వైపు ఉన్న రైతు జయన్న 2 ఎకరాల సంసిస్టంలో సూర్యనారాయణ శెట్టి దగ్గర కొన్నాడు. బాధిత రైతుకు ఉత్తరం వైపు ఉన్న మరో రైతు రెడ్డప్ప సంసిస్టంలో ఉన్న మరో 5.5 ఎకరాల భూమిని సూర్యనారాయణ శెట్టి దగ్గర కొన్నాడు. మూడవ వ్యక్తి వద్ద నాగప్ప నాయుని భూమి పక్కనే ఉన్న మరో 3 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన బత్తల చిన్నప్ప 4 ఎకరాల భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి నాగప్ప నాయుని వ్యవసాయ భూమిని 1 ఎకరా కబ్జా చేశాడన్నారు. భూ కబ్జాపై కలకడ పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా 3 సార్లు సర్వే చేయించినా కబ్జా భూమి నుంచి తమకు న్యాయం చేయాలని కోరితే బాధితులకు న్యాయం జరగలేదని ఆరోపించారు. చుట్టూ కంచె వేసుకోవడానికి రాతి కూసాలు తోలితే నాటుకోకుండా చిన్నప్ప తన వర్గీయులతో గొడవకొచ్చి అడ్డుకుంటున్నారని పోలీసులకు పదే పదే ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడ వినూత్నంగా కలకడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరైతే మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి మహాప్రభు అని కంప్లైంట్ చేసేటువంటి వాళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళని దాడి చేసేటువంటి సంఘటన తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు న్యాయం చేయాల్సింది
వాళ్ళు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మొబైల్స్ లాక్కోవడం కానీ ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి యువకుడు అడిగే ప్రశ్నలకు మీకు విపరీతమైనటువంటి కోపం వచ్చి మరి వారిపైన దాడి చేయడం అనేది ఏమైనా చర్య? తక్షణమే రాయచోటికి సంబంధించినటువంటి డిఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు తక్షణం ఇక్కడ ఎవరైతే కలగడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారో వీర నాగప్ప నాయుడు అతనికి న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయనటువంటి పక్షంలో ఎస్పీ గారిని కూడా మనం కూడా సిపిఐగా మేము కూడా కలవబోతా ఉన్నాం. కలెక్టర్ గారి దృష్టి కూడా మేము కూడా ప్రజా సంఘాల్లో కూడా కలగడ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి అన్యాయం పైన కూడా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కూడా కలుస్తా ఉన్నాం. తక్షణం ఇలాంటి పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకొని ఎవరైతే కంప్లైంట్దారులు పోలీస్ స్టేషన్ పోతా ఉన్నారో వాళ్ళకి తక్షణం న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్స్ హర్మన్ ప్రీత్ కౌర్, షఫిలి వర్మ, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, తెలంగాణ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, టీడీపీ ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవుని దర్శనానికి వచ్చిన ఫ్యామిలీతో రాష్ట్రం బాగుండాలా, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రము ఇంకా చాలా ముందుకు పోవాలని దేవుని కోరుకోవటం జరిగింది. జిల్లా కూడా అన్ని విధాల దేవుడు చల్లగా చూసి చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాను రాష్ట్రం కూడా చాలా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కులశేఖర్ ఆల్వార్ మాస్టర్ ప్లాన్ రోడ్డు కుంగుబాటు. 5 ఏళ్ల గ్యారంటీ ఉన్న రోడ్లు నాశరకానికి కరుణాకర్ రెడ్డి కక్కుర్తే కారణం. థర్డ్ పార్టీతో అన్ని రోడ్లు పరిశీలించాకే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలి పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. నగరపాలక సంస్థ అధికారుల సమీక్ష సమావేశంలో ఆరణి శివకుమార్ పాల్గొనడంపై తిరుపతి ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలి. కమిషనర్ అతిథి సింగ్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్ చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదు. చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయి సంఘం మొదటి సమావేశంలోనే గళమెత్తిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.